వాళ్ళ ఉద్యమాలకు సంబంధించి వాళ్ళు మాట్లాడుకుంటారు, తప్పేంటంటామా? అంటలేదు కదా. ఒకప్పుడు పరిపక్వత వ్యవహరించింది వైసీపీ. నాకు బాగా గుర్తు, అతని పేరేంటి, కత్తి మహేష్. అప్పుడు కత్తి మహేష్ని మేమేమి ఓన్ చేసుకోము అంటే, అప్పుడు కత్తి మహేష్ మాట్లాడిన తర్వాత వాస్తవంగా కత్తి మహేష్, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఫస్ట్ మనల్నే టార్గెట్ చేశారు, నన్నే టార్గెట్ చేశారు. తర్వాత నేను ఆన్సర్ చేశాను. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన లోపాలు అయిన తర్వాత వాళ్ళలో సారీ చెప్పిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ తప్పు వెనక్కి తీసుకున్నటువంటిది ఉంది, లేదా వ్యవహారం ఉంది. అయితే ఆ కత్తి మహేష్కి సంబంధించి వైసీపీ మనుషులు అని తెలుగుదేశం ముద్ర వేసే ప్రయత్నం చేసినప్పుడు అతని భావజాలం మాకు వ్యతిరేకం, అతను హిందూ దేవుళ్ళని దూషిస్తున్నాడు కాబట్టి మేము అతన్ని సమర్థించబోము, మాకు అతనికి సంబంధం లేదని ప్రకటించారు. అక్కడ ఇంకోటి కూడా, కత్తి మహేష్ కి పరిపూర్ణానంద స్వామికి మధ్య జరిగిన వివాదం, అక్కడ కోర్టు తన పని వాళ్ళిద్దరిని బహిష్కరించింది కోర్టు కూడా, ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. అప్పుడు ఎక్కడ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ పెద్దగా జరగలేదు, ఈ స్థాయిలో సపోర్ట్ ఇవ్వలేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ మరి విని మాట్లాడుతున్నారో, లేదంటే జగన్ గారికి తెలియక ముందే వైసీపీలో ఒక వర్గం ఏమన్నా ఒక అడుగు ముందుకే సపోర్ట్ చేసేయడం వల్ల ఎంత దాకా వస్తుందా? ఇక్కడ ఏమవుతున్నదంటే వైసీపీలో ఇప్పుడు ఇతనిది ఇవాళ నిన్న ఆవిడ కమ్మ సామాజిక అదొక స్టేట్మెంట్, అంతకు ముందు అతనిది ఏమనుకున్నారు, ఎస్సీ అనుకున్నారు. ఇక్కడ వీళ్ళకి ఆ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు? వాస్తవంగా నేను తర్వాత విషయం కనుక్కుంటే తెలిసింది ఏంటంటే, రావణ్ కానీ వీళ్ళు కానీ వెళ్ళి అతనికి కలవాల, వైసీపీని కలవాల మొదటి 4-5 రోజులు కూడా. 5వ రోజున వాళ్ళ మేనమావ ఎవరో కలిసి